తిరుపతి కరకంబాడి రోడ్లోని బొంతాలమ్మ గుడి వద్ద వీధి వ్యాపారుల దుకాణాల తొలగింపుతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. రోడ్డుకు ఒకవైపు కూరగాయలు, మరోవైపు పండ్లు, ఇతర దుకాణాలు వెలిశాయి. వీటిని మున్సిపాలిటీ అధికారులు, అలిపిరి పోలీసుల ఆధ్వర్యంలో తొలగింపు చర్యలు చేపట్టారు. అయితే షాపుల తొలగింపును వ్యాపారస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అధికారులు, వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తిరుపతి కరకంబాడి రోడ్లోని బొంతాలమ్మ గుడి వద్ద వీధి వ్యాపారుల దుకాణాల తొలగింపుతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. రోడ్డుకు ఒకవైపు కూరగాయలు, మరోవైపు పండ్లు, ఇతర దుకాణాలు వెలిశాయి. వీటిని మున్సిపాలిటీ అధికారులు, అలిపిరి పోలీసుల ఆధ్వర్యంలో తొలగింపు చర్యలు చేపట్టారు. అయితే షాపుల తొలగింపును వ్యాపారస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అధికారులు, వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం. రైట్ రవి, తిరుపతి కరకంబాడ్ రోడ్డుని బంతాలమ్మ గుడి వద్ద వెళ్తున్న రోడ్డుకి ఇరువైపులా కూరగాయలు పండ్లు వెళ్తాయి. దీనికి సంబంధించి అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసులు వీటికి సంబంధం లేదని చెప్పి చేయడం జరిగింది. కూరగాయలు మరో దుకాణాలు వెళ్తాయంటే మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్ లేదంటూ అలిపిరి పోలీసులు తొలగించడంతో షాపులు యజమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. రవి. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. ఉండుమా